దిగంబరమునే బాల పిశాచ జ్ఞాన సాగర. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్. సభ వేదికను అలంకరించిన సుబ్రహ్మణ్య రెడ్డి గారికి మరియు రజనీ కుమార్ గారికి, నరసింహారావు గారికి, మరి స్వామివారికి నా నమ్మవాకములు. మరియు ఈ చక్కటి సమావేశం ఏర్పాటు చేసిన బేబమ్మ గారికి, అక్కయ్య గారికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మరి సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందులో ఒక 2 మాటలు చెప్పి సబ్జెక్ట్లోకి వెళ్దాం. షిరిడీలో ఇలాంటి సమావేశమే ఏర్పాటు చేశారు ఫస్ట్ టైం. అత్యద్భుతంగా జరిగింది. మరి షిరిడీ పవిత్ర పుణ్యభూమి కాబట్టి సాయినాథుణ్ణి చూడటానికి అనేక మంది వచ్చారు. చాలా చక్కగా, జనవరి మాసం కాబట్టి చల్లగా ఉంది కాబట్టి పొద్దున్నే హాయిగా చక్కటి వాతావరణంలో అద్భుతంగా జరిగింది. రెండో సమావేశం నిజామాబాద్లో పెట్టారు, ఐసీ అని. దానికి కూడా నేను వెళ్ళటం జరిగింది. కొద్ది మందితోటైనా చాలా అద్భుతంగా నియమావళి ప్రకారం చాలా చక్కగా నిర్వహించారు నరసింహారావు గారు, లక్ష్మి గారు. తర్వాత 3వ సమావేశానికి కూడా ఇక్కడ వాకాడు రమ్మని పిలుపు రావటం జరిగింది. ఈ వాకాడు విద్యానగరు ఒక పుణ్యభూమి అండి. భరద్వాజ మాస్టర్ గారు ఇక్కడి నుంచే ప్రారంభించారు. అంతటి మహానుభావులు నడయాడిన నేల. మనం వాట్సాప్ గ్రూపుల్లో ఎప్పుడూ చూస్తూ ఉంటాం విద్యానగర్ సాయిబాబా గుడి మరియు వాకాడు సాయిబాబా మందిరం గురించి చూస్తూ ఉంటాం. అలాంటి నడయాడి నేలకి ఇక్కడ అందరం రావడం, ఇక్కడ చక్కగా మనందరం సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఎక్కడ వాకాడు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు చాలామంది. కేవలం సాయి తత్వం అందించటానికి, సాయినాథుడిని యొక్క లీలలు వినటానికి, సాయినాథుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవటానికి, శ్రీ సాయినాథుడి ప్రేమతత్వం మరియు సమర్థత గురించి. మరి 48వ అధ్యాయంలో మనకు వస్తే ఇదే విషయం. ఏమని చెప్తారు? ఎవరు ఆత్మసాక్షాత్కారం కబిరిచి కలిగినట్లు చేసేదరో, ఎవరైతే ఆత్మసాక్షాత్కారం విషయమ పుస్తక జ్ఞానమే గాక ఆచరణ అనుభవం కూడా పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మసాక్షాత్కారమును స్వయముగా పొందని గురువు దాన్ని శిష్యులకు ఎట్లు ప్రసాదించగలరు అంటారు. సద్గురు స్వప్నమునందుండియే శిష్యుల్ని సేవను గాని ప్రతిఫలము గాని ఆశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయ తలుచును. తాను గొప్పవాడైనను తన శిష్యుడు తక్కువవాడని భావించడు. సద్గురువు తన శిష్యును కొడుకు వలె ప్రేమించుటయేగాక తనతో సరిసమానముగా చూచును. సద్గురుని ముఖ్య లక్షణం ఏమనగా వారు శాంతమును కునికిపట్టు వారెన్నడూ చాపల్యమును గాని చికాకును గాని చెందరు. తమ పాండిత్యమును వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వీరికి సమానమే అని చెప్పారు 48వ అధ్యాయంలో. మరి ఇక్కడ ఒక చిన్న సందేహం వస్తుంది. మరి తండ్రి లాగా చూస్తారు అన్నారు. నిజంగా తండ్రిలానే చూస్తారా బాబా గారు? మన తండ్రి ఏది అడిగినా ఇస్తారు. కానీ బాబా గారు మనకి ఏది కావాలో అది ఇస్తాడు, ఏది అవసరమో అది ఇస్తాడు. ఆయనే సద్గురువు, సమర్థ సద్గురువు అన్నారు. సమర్థ సద్గురువు అంటే యొక్క నిర్వచనం ఏంటి? మనం ఒక కోరిక కోరతాం, అది వస్తే మనం ఇబ్బంది పడతామని తెలుసు. అందుకనే బాబాగారు దాని గురించి లేట్ చేస్తూ ఉంటారు. కానీ మనం అది పట్టించుకోం. నాకు అదే కావాలి అంటాం. అది వచ్చేదాకా విరామం, విశ్రాంతి లేకుండా మనం పూజలు, భజనలు, సత్సంగాలు చేస్తూ ఉంటాం. ఆయన ఎందుకు ఈ విషయమై తత్సారం చేస్తున్నారని ఒక్క క్షణం కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా మనకు కనపడదు. మనం ఎంతసేపటికి మన ధోరణిలో ఆయన ప్రార్థిస్తున్నాము, నన్ను కరుణించలేదు, అందరినీ కరుణిస్తున్నాడన్న భావంలోనే ఉంటాం. అది ఎంతవరకు సమంజసం?
అలా ఆలోచించేటప్పుడు సమర్థ సద్గురువుని సాయినాథుడిని మనం పిలవటం ఎందుకు? అందరు గురువులాగా చక్కగా వెళ్ళి మంత్రోపదేశాలు తీసుకొని అక్షరలక్షలు జపం చేసుకొని అభిషేక హోమాదులు చేసుకుంటే సరిపోతుంది కదా కామ్య కోరికల కోసం. ఒక సమర్థ సద్గురువు దగ్గర మాత్రమే మనకు రక్షణ లభిస్తుంది, మన జీవితం యొక్క ఆశయం సిద్ధిస్తుంది. అంటే తండ్రి కంటే ఎక్కువగా ఆయన మనల్ని బహుజాగ్రత్తగా చూసుకుంటాడు. మరి మనందరం షిరిడీ వెళ్తుంటాం. షిరిడీ వెళ్ళినప్పుడు ద్వారకామాయి ఎదురుగా ఒక బండ ఉంటుంది. ఆ బండ మీద చక్కగా బంగారపు పాదుకలు ఉంటాయి. ఆ పాదుకలు ఎదురుగా పటం ఉంటుంది. ఆ బండ గురించి ఎవరికైనా విషయం తెలుసా? ఇది ఒకప్పుడు ఈ బండ లెండి వనంలో ఉండేది. అందరూ ఎక్కువగా దాన్ని బట్టలు ఉతకడానికి ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు. అబ్దుల్లా బాబా వీళ్ళందరూ ఎక్కువగా బట్టలు వాడుకోవడానికి ఉతకడానికి ఒకసారి బాబా గారు దాని మీద ఆసీనులు అవుతారు. ఆసీనులు అవ్వగానే ఇక బాబా గారు ఆసీనులు అయ్యారు కదా, ఈ బండ పవిత్రమైందని చెప్పి ద్వారకామాయి దగ్గరలోకి తీసుకొచ్చి పెడతారు. ఒకసారి ఏమవుతుంది, షిరిడీలో ఒక పైహిల్వాన్ వస్తాడు. నేను దేన్నైనా మోస్తాను, నేను దేన్నైనా చేయగలను అంటాడు. సరే బాబా గారు అంటారు, ఈ బండని పక్కకు జరుపు అని చెప్తారు. అతను ఎంత ప్రయత్నించినా ఆ బండ కదలదు, మనం చూస్తున్న బండ. అప్పుడు బాబాగారు తన సటకాతోటి దాన్ని బంతిలాగా తోస్తూ ముందుకు తీసుకెళ్లి ఒక స్థానంలో పెడతారు. అప్పుడు ఆ పహిల్వాను తన గర్వం అణిగిపోయిందని క్షమాపణ చెప్పి సర్వసముద్ధుడైన బాబాగారికి పాద నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం చూస్తున్న షిరిడీలో ఆ బండే, దాని మీదే బాబాగారు కూర్చొని ఉన్నారు. మనందరం తలకాయ వంచి మా తలరాతలు మార్చి సాయినాథ అంటూ నమస్కారం చేస్తూ ఉంటాం. అది ఆ యొక్క రాయి విశిష్టత. అలాంటివి మనం తెలుసుకోగానే మనకి అద్భుతమైన ఆనందాశ్చర్యాలు కలుగుతాయి. మరి మీ అందరికీ తెలుసు, దాస్గణ్ మహారాజ్ హరికథలు చెప్పేవాడు, సాయితత్వాన్ని ప్రచారం చేసేవాడు. ఆ రోజుల్లోనే అద్భుతంగా సాయితత్వాన్ని ప్రచారం చేశాడని చెప్తుంటారు. ఒకసారి బాబా గారు ఉన్నప్పుడు ఆయన బయలుదేరతాడు, దాస్గణ్ మహారాజ్. ఎక్కడికి? హరికథా శ్రవణానికి. బయలుదేరుతున్నప్పుడు బాబా గారు ఏం చేస్తాడు, జ్యోతిందర్ని తీసుకుని వెళ్ళు ఈ రోజు మాత్రము అంటాడు. అంటే ఏదో లీల జరిగిపోతుందని ఆయన కొద్దిగా అనుమానం వస్తుంది దాస్గణ్కి. సరేలే అని చెప్పి జ్యోతిందర్ని, ఆత్మారాం తర్కడ్ కొడుకు జ్యోతిందర్ తర్కడ్ని తీసుకొని వెళ్తాడు హరికథా శ్రవణానికి. అది ఎక్కడ? షిరిడీ బయట ఎక్కడన్నా ఏదో హరిజనవాడ, ఒక చిన్న పల్లె గ్రామం దగ్గరికి వెళ్తారు వీళ్ళు. ఈయనకి దాస్గణికి ఏంటి, ఎక్కడ హరికథ చెప్పినా అట్లానే బాబా పటం పెట్టి దీపారాధన చేసి పూలదండ వేసి పూజ చేసి నమస్కారం చేసుకొని హరికథా శ్రవణం ప్రారంభిస్తాడు. అది అలవాటు అప్పటి నుంచి ఆయనకుంది. బిగిన్ చేసి చెప్తూ ఉంటాడు. అంతలోకి ఆ ప్రాంతానికి ఒక బిల్లు నాయకుడు వస్తాడు. ఒక శవ యాత్ర ఊరేగింపులో వస్తూ ఉంటాడు. అతను ఆగి అడుగుతాడు దాస్గణ్ని, ఏం జరుగుతుంది ఇక్కడ అంటాడు. ఈయన స్వయంగా షిరిడీ సాయినాథుడు, ఈయన ఇంత గొప్పవాడు, అంతటివాడు ఇంతటివాడు అని చెప్తాడు. ఈయన అనుభవాన్నంతా రంగరించి చెప్పగానే ఆ బిల్లు నాయకుడు అంటాడు, సరే మీరెంతటి గొప్పవాడని చెప్పారు కదా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని, ఆయన గనక ఈ శవాన్ని గనక బతికిస్తే నేను నమ్ముతాను, ఒకవేళ బతికించలేకపోతే ఎవరైతే మీరు ప్రచారానికి వచ్చారో వాళ్ళందరినీ నేనే చంపేస్తానని చెప్తాడు. అప్పుడేమవుతుంది, దాస్గణ్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా అయిపోతుంది. వెంటనే జ్యోతిందర్ వంక చూస్తాడు. చూసి జ్యోతిందర్ ఏమంటాడంటే, మనందరి భారాలు మోసే బాబా గారు ఉన్నారు కదా, మన మీద చింతపడాల్సిన పని ఉంది. మనందరం బాబా బిడ్డలను తండ్రి కాక ఎవరు రక్షిస్తారని చెప్పేసి ఇద్దరు కలిసి సాయి రహం నజర్ కర్నా బచ్చోంకా పాలన కర్నా అని హారత పాట పాడతారు. పాడగానే వెంటనే ఆ శవంలో కదలిక వస్తుంది, లేచి కూర్చుంటుంది. అర్థమైందా మీ అందరికీ? అంటే బాబా తన భక్తుల్ని రక్షించటానికి స్వయంగా ప్రాణం పోస్తాడు. అంతటి సమర్థ సద్గురు సాయినాథుడు. అంటే సమర్థత అన్న పదానికి ఇక్కడ మనం అర్థం తెలుసుకోవాలి. అలాంటి అద్భుతమైన లీలలు మనకి అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి. మరి మనం లెండి బాగ్ వెళ్తుంటాం, అక్కడ ముక్తారాం అమీదాస్ మహతా సమాధులు చూస్తుంటాం.
అమీదాస్ మహతా గురించి ఎవరికైనా తెలుసా? గుజరాతీ అతను, చాలా ధనవంతుడు. 1910లోనే అనేక గ్రంథాలు రాశాడండి ఆయన బాబా మీద. 1910లోనే అనేక గ్రంథాలు రాశాడు అమీదాస్ మహతా. అంతటి గొప్పవాడు కాబట్టి ఆయన యొక్క సమాధి ఉంది. తర్వాత ఎవరు రాశారు? ఒక లేడీ రాశారు, ఒక స్త్రీమూర్తి రాసింది. ఎవరో తెలుసా మీకు? మీ అందరికి తెలుసు, విన్ని చిట్లూరి గారు. ఆమె కూడా అద్భుతమైన గ్రంథాలు రాశారు ఇంగ్లీష్లో. వాటన్నిటినీ మరి తెలుగులోకి చాలా అనువాదం చేసిన వాళ్ళు మహనీయులు ఉన్నారు మన తెలుగు నేల మీద. ఓఎస్విడి ప్రసాద్ గారు, పెంజాల శ్రీనివాస్ గారు, చిల్లర కృష్ణమూర్తి గారు, కృష్ణ చైతన్య గారు, ఇలా చాలామంది ఉన్నారు. వాటన్నిటినీ చక్కగా తెలుగులోకి అనువాదం చేసి మనకు అందించిన వారు. విన్ని చిట్లూరి గారు కూడా అక్కడే ఉండేవారు. మరి ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను. మీ అందరికి తెలుసు విన్ని చిట్లూరి గారు. ఆమె జీవితంలో కూడా ఒక అద్భుతమైన లీల జరిగింది. ఆమె తండ్రి గారి పేరు ప్రభు, వాళ్ళ తల్లి గారి పేరు వారిజ. వాళ్ళిద్దరూ బాబాకి దగ్గర ఉండాలని షిరిడీలో దగ్గర ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, కానీ కుదరదు. సర్లే షిరిడీకి దగ్గరలో అని చెప్పి పూనాలో ఒక ఏరియాలోకి వస్తారు, సింధ్ నగర్ అనే ఏరియాలోకి. అప్పుడు ఆ ఏరియా అంతా డెవలప్ అయి ఉండదు. డెవలప్ అయిపోతే సరేలే అని చెప్పేసేసి బ్యాంకు లోన్ పెట్టి ఇంటికి సంబంధించిన సామాను, ఇసుక, ఐరన్, సిమెంట్ అన్నీ కొనుక్కొచ్చి ఆ స్థలంలో ఇట్లానే ఖాళీ స్థలంలో పెడతారు. ఖాళీ స్థలంలో పెట్టేసేసి నైట్ వదిలేసేసి వెళ్ళిపోతారు బాబా మీద భారం వేసి. అక్కడ ఊరి బయట దొంగతనాలు జరుగుతాయి కదా, మరి బాబా మీద భారం వేసి వెళ్తారు. మర్నాడు పొద్దున్నే వస్తారు. రాగానే ఇంటి పక్క అతను వచ్చి అడుగుతాడు, నైట్ ఎవరండి మీరు కాపలా పెట్టారు? ఒక ఆజానుబాహుణ్ణి సతకా పెట్టుకొని చుట్టూరు తిరుగుతూనే ఉన్నాడని చెప్తాడు. వెంటనే వారికి అప్పుడు అర్థమవుతుంది, స్వయంగా బాబా గారే వచ్చి మన సామాను కాపాడాడు. అట్లాంటి సమర్థ సద్గురు మన సాయినాథుడు. అంటే నమ్మి మనం ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంటే ఆయన ఖచ్చితంగా మనల్ని రక్షిస్తాడు. ఆ నమ్మకం అనేది మనలో ఉండాలి. వాణ్ణి రక్షించాడు, వీణ్ణి రక్షించాడని చెప్పడం కాదు. ఎవరికి వారు స్వయంగా స్వానుభవం పొందాలి. ఆ పొందే స్థితికి మనం ఎదగాలి. అప్పుడే సాయినాథుడి యొక్క ప్రేమతత్వం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి బీవీపురి సాయి మందిరం గురించి మీ అందరికీ తెలిసిందే. మరి ప్రధాన సంగతి మీ అందరికి తెలిసిందే. ప్రధాన్ రెగ్యులర్గా షిరిడీ వచ్చేవాడు. షిరిడీ వస్తే నువ్వు షిరిడీ రామాకయ్య, ఎందుక ఎన్నిసార్లు వస్తామనేవాడు. కానీ ఆయన వదిలిపెట్టకుండా షిరిడీ వచ్చేవాడు చూసినట్టే. మన అమ్మాయి అమెరికా వెళ్ళిందండి, లేకపోతే అబ్బాయి అమెరికా వెళ్ళాడు. చాలా కాలం తర్వాత ఎయిర్పోర్ట్లో కనిపించాడు. రాగానే ఏడ్ చేస్తాం. ఏమన్నా ఏడవమని చెప్తారా? గిల్లుతారా పక్క నుంచి? ఏడు ఏడు అని. ఆర్ద్రత. ఇన్నాళ్ళ తర్వాత నా కూతుర్ని చూశాను, ఇన్నాళ్ళ తర్వాత నా కొడుకుని చూశాను, ఆర్ద్రత వస్తాయి. ఎప్పుడైతే షిరిడీ సమాధి మందిరంలో మనం కాలు పెట్టగానే ఆర్ద్రత వచ్చి రోమాలు నిక్కపొడుచుకొని కంటి దారతో ప్రార్థిస్తారో వాళ్ళు నిజంగా సాయి భక్తులే. ఇందులో ఇసుమంతైన అనుమానం లేదు. ఆ ఆర్ద్రత రానంత కాలం బాబా అక్కడే ఉంటాడు, మనం ఇక్కడే ఉంటాం. బాబా గురించి మనం చెప్పుకుంటూనే ఉంటాం. ఇలా ఎన్ని ఉపన్యాసాలు, ఇన్ని సత్సంగాలు నరసింహరావు గారు, లక్ష్మీ గారు నిర్వహించినా వస్తూ ఉంటాం, వెళ్తుంటాం. అంతకుమించి ఏం జరగదు. ఆ ఆర్ద్రత కావాలి మనకి. మరి నిజంగా బాబా ఉన్నాడా? అక్కడ విగ్రహంలో ఉన్నాడా? అన్నాడు అంటానికి ఒక 2 ఉదాహరణలు చెప్తానండి, ఎక్కువ చెప్పను. 2 ఉదాహరణలు మాత్రమే చెప్తాను. మనకి పొద్దున్నే బాబా గారికి స్నానం చేయిస్తారు. ఎలాంటి నీటితో స్నానం చేయిస్తారు? ఎవరైనా చెప్పగలరా? గోరువెచ్చని నీరు. బాగా చెప్పారు రత్నాకర్ గారు. గోరువెచ్చని నీటితో స్నానం చేస్తారు. ఎందుకని అంటే చన్నీటితో చేస్తే చలి వస్తుందని చెప్పి గోరువెచ్చని నీటితో చేస్తారు. ఒకసారి ఏమవుతుందంటే, ఇప్పుడు కాదండి, ఒక 25 ఏళ్ల క్రితం అప్పట్లో బాయిలర్స్ ఉండేవి, మీకు ఐడియా ఉండేది. బాయిలర్తో వేడి నీళ్లు పెట్టి వేడి నీళ్లు కాగబెట్టి పోసేవాళ్ళు. ఆ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఏమవుతుందంటే కంటికి శుక్లం వస్తుందన్నమాట. శుక్లం వచ్చి ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. బాంబే వెళ్తే
నైట్ వచ్చేయాలండి, తెల్లవారుజామునే చేస్తాము, మళ్ళీ కుదరదని చెప్తారు. ఆ ముందల రోజు అందరికీ చెప్తాడు, పొద్దున్నే లేచి బాయిలర్స్ వేయండి, వేడి నీళ్లతోటి బాబా గారి యొక్క సమాధిని శుభ్రం చేయండి యథాప్రకారం అని చెప్తాడు. ఆయన ఊరు వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ చక్కగా నిద్రపోతారు. మరి ఆఫీసర్ లేకపోతే కొద్దిగా బద్ధకం ఉంటుంది కదా, మరి వాళ్ళు ఏం చేస్తారంటే బాయిలర్ ఆ రోజు ఎంతసేపు వెలిగించినా ఎలగదు. సర్లే ఏదో నీళ్లు పోయాలి, టైం అయిపోతుందని చెప్పేసి చల్లటి నీళ్లు పోస్తారు. ఈయన 4:30కి మెళుకు వస్తే ఆ టైంకి అక్కడ ఆయనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి, అయ్యో నేను ఈరోజు లేకపోతేనే బాబా గారి స్నానం ఎలా చేయించారో, హారతి ఎలా జరిగిందని బాధపడతాం. మళ్ళీ నిద్రలో జారుకుంటాడు. జారుకోగానే ఆయనకి కల్లో ఒక ముసలతను వచ్చి వణికిపోతూ కనిపిస్తాడు చలికి. ఏంటి ఈరోజు చన్నీళ్ళు పోసారని అడుగుతాడు. అనగానే ఈయన ఉలిక్కిపడి లేస్తాడు. లేచి వెంటనే ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తాడు. ఏం చేశారంటే అన్నీ యథావిధిగా జరిగినాయండి. కాదు అసలు ఏం జరిగినాయి చెప్పండి అంటారు. ఏముందండి పొద్దున్న లేచాం, అది చేసాం, ఇది చేసాం అంటారు. కాదు ఏదో జరిగింది చెప్పండి అంటాడు. లేదండి చిన్న పొరపాటు, బాయిలర్ లేదు, మామూలు నీళ్ళు పోసామని చెప్తారు. అంటే చలికి నీళ్లు పోయగానే అక్కడ బాబా గారు స్వయంగా కనిపించారు. అలానే ఒకసారి ఏం జరుగుతుందంటే బాబా గారు అభిషేకం చేస్తుంటారు. మీరందరూ చూస్తుంటారు ఫోటోలో, లైవ్లో, నాకంటే మీరే బాగా చూస్తారు. పొద్దున్నే లేచి వెండి చెంబుతో పోస్తారు. ఐడియా ఉందిగా మీకు? నీళ్లు పోస్తుంటే ఆ వెండి చెంబు ఏమవుతుందంటే చెయ్యి జారి బాబా గారి మోకాల మీద పడుతుంది, పూజారి చేతిలో నుంచి. పడగానే ఆయన పట్టించుకోడు. పూజారి గారు మామూలుగా పడింది కదా అంటాడు, యథావిధిగా తక్కిన క్రతువు అంతా చేస్తాడు, అభిషేకం చేసేస్తాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం పండుకొని లేవగానే మోకాలు నొప్పి స్టార్ట్ అవుద్ది. విపరీతమైన మోకాలు నొప్పి. అర్థం కాదు ఎందుకు వచ్చింది ఈ మోకాలు నొప్పి, ఎందుకు జరుగుతుంది ఈ మోకాలు నొప్పి అని బాధపడతాడు. బాధపడి ఏం చేస్తాడు, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, టాబ్లెట్ రాస్తాడు, అయినా తగ్గదు. నైట్కి ఇంజక్షన్ చేస్తారు, అయినా తగ్గదు. ఇక వెంటనే సమాధి మందిరం దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు. ఎందుకయ్యా నాకు ఇంత శిక్ష చేసావు, నేనంతా సక్రమంగా చేస్తున్నా కానీ నీ సేవ నన్ను ఇట్లా కరుణిస్తాను, నన్ను ఇట్లా ఇబ్బంది పెడతామని బాబా దగ్గర కట్టి దారితో ఏడుస్తాడు. ఏడ్చి వెళ్ళి పండుకుంటాడు. నైట్ బాబా గారు కనిపించి, నా మోకాలకి దెబ్బ తగిలితే నువ్వు నన్ను పట్టించుకున్నావా అని అడుగుతాడు. అప్పుడు అయ్యో తప్పు చేశాను స్వామి, మీరక్కడ సశరీరంగా ఉన్నారన్న విషయాన్ని నేను మర్చిపోయాను, మహాపరాధం చేశాను, కంటి దారితో బాధపడతాడు. పొద్దున్నే లేవగానే మోకాలు నొప్పి తగ్గిపోద్ది. అలానే ఒకసారి ఇట్లానే అభిషేకం చేస్తుంటే నా చేతికున్నట్టు ఉంగరాలు ఒక పూజారికి ఉంటాయి. ఆ చేత్తో వేసి బాబా గారి యొక్క ముఖం రుద్దుతాడు గట్టిగా. రుద్దేసేసి స్నానం చేయిస్తాడు. చక్కగా అయిపోతుంది, పూజ అంతా అయిపోద్ది, ఇంటికి వెళ్తాడు. రాత్రిప్పుడు బాబా గారు స్వయంగా కనిపించి, ఏమయ్యా చేతికి ఉంగరాలు పెట్టుకొని ముఖం మీద రుద్దితే ముఖమంతా నా ముఖం గీసుకుపోయిందయ్యా, నువ్వు ఉంగరాలు పెట్టుకొని రుద్దమాకయ్యా అని చెప్తాడు స్వయంగా బాబా గారు. అంటే ఏంటి, మనం ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నాం? మనకెప్పుడైతే అక్కడ బాబా ఉన్నాడు అనే స్ఫురణ కలిగితే ఖచ్చితంగా మనకు ఆ వాక్కు, ఆ స్వప్న సందేశం, ఆయన యొక్క ఆదేశాలు మనకు కనిపిస్తాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకోవచ్చు. సమర్థ సద్గురువు అన్న పదానికి ఇవన్నీ చాలా చక్కటి ఉదాహరణలు. మీరు అనుకోవచ్చు, వీరేంటండి సాయిరాం గారు ఎక్కినప్పటి నుంచి ఏయో లీలలు చెప్తున్నారు అనుకోవచ్చు. సచ్చరిత్రలో లేని లీలలు చెప్పటానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. నాకంటే మీ అందరికి సచ్చరిత్ర అద్భుతంగా తెలుసు. కొన్ని 100 సార్లు పారాయణాలు చేసి ఉంటారు. కాబట్టి అవి కాకుండా విడిగా చెప్పాలనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మరి షిరిడీ వెళ్తే ఏం చేస్తాం? షిరిడీ వెళ్తే ఇప్పటికీ చాలామంది ఉన్నారు చెప్పులు వేసుకోకుండా నడిచేవాళ్ళు. ఆ పుణ్యభూమిలో బాబా నడయాడని నేలని. ఒకప్పుడు సెక్యూరిటీ లేనప్పుడు ద్వారకామాయికి బాబాకి గురుస్థానికి కలిపి ప్రదక్షిణాలు చేసేవాళ్ళం, 108 ప్రదక్షిణాలు రాత్రిపూట. ఇప్పుడు అవకాశం లేదులేండి, అప్పట్లో చేసేవాళ్ళం. ఇప్పుడు వెళ్ళాలంటే భయం, లోపలికి వెళ్తే మళ్ళీ రాము, మళ్ళీ వెళ్తే లోపలికి వెళ్ళలేం, అది పరిస్థితి. అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. లెండిబాగులో దత్తాత్రేయుడికి 108 ప్రదక్షిణాలు చేస్తారు, నందాదీపానికి 108 ప్రదక్షిణాలు చేస్తారు. నందాదీపం దగ్గర కూర్చొని చక్కగా పారాయణం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ పారాయణ హాల్లో కూర్చొని ఆ దత్తుడి యొక్క అనుగ్రహం పొందటానికి ఎంతోమంది చక్కగా చేస్తూ ఉంటారు. మరి బాబా గారి దగ్గర ఉంటే మరి మనకు ఏమి లభిస్తాయి?
నిజంగా అన్నీ లభిస్తాయా? ఖచ్చితంగా లభిస్తాయి. బాబా గారు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒకరోజు జ్యోతీంద్ర తర్కాడు బాబా గారు ఇద్దరు కలిసి వ్యాహ్యాళ్ళకి వెళ్తారు బయటికి సాయంత్రం పూట. వెళ్ళినప్పుడు అక్కడ లెండి వనం దగ్గర ఒక చిన్న కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కాలువ దగ్గర నుంచి మట్టి తీసి బయటికి వేస్తుంటాడు బాబా గారు. ఏంటి చూడు అంటాడు, మట్టి అంటాడు. రెండోసారి వేస్తాడు బాబా గారు చేత్తో, మట్టి అంటాడు. మూడోసారే కానీ జ్యోతీంద్ర తర్కాడు అంటాడు, బంగారం అంటాడు. మరి అయితే తీసుకో బంగారం అంటాడు. అవునా అంటాడు. మళ్ళీ నాలుగోసారి వేస్తాడు, మళ్ళీ అంటాడు బంగారం అంటాడు. మరి తీసుకో అంటాడు. అది లక్ష్మీ స్వరూపం, ఒక్కసారి కాదంటే రాదు, నీ ఇష్టం అంటాడు. అప్పుడు జ్యోతీంద్ర తర్కాడు ఏమంటాడు తెలుసా? నాకు కావాల్సినంత ధనం ఉన్నది, అది చాలు. ఈ బంగారం కంటే మిన్నైన నాతో ఉంటే అంతే చాలు అంటాడు. అంటే బాబా గారు చేయి పట్టుకొని, బంగారం లాంటి మనిషి నువ్వు ఉంటే చాలు, నాకా బంగారం ఎందుకంటాడు. అనంగా నా క్షణాన అప్పటిదాకా కనిపించిన బంగారం మట్టి అయిపోద్దండి. అంటే ఆ కాంచనం అనే భ్రమ నుంచి జ్యోతీంద్ర తర్కాన్ని తప్పించటానికి అంత అద్భుతమైన లీల చూపించాడు. మనం కూడా చూడండి, ఒక స్థాయి వరకు వెళ్తాం, ఇంకా వస్తే బాగుండు, ఇంకా వస్తే బాగుండు. ఎంతవరకు పరుగు? మనకు కావాల్సినంత బాబా అందిస్తాడు. వాళ్ళకిచ్చాడు, వీళ్ళకిచ్చాడు, నాకు ఇవ్వలేదని బాధపడటం ఎందుకు? నీ జన్మ అర్హత, నీ సాధన అర్హత, నీకెంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తాడు బాబా. అయ్యో వాళ్ళకిచ్చాడే నాకు ఇవ్వలేదంటే ఎట్లా కుదురుతుంది? అతని పూర్వజన్మ సుకృతం, అతని ప్రారంధం, అతని పుణ్యఫలం, అతని భార్య, అతని బిడ్డల ఫలం. మనం ఎప్పుడైతే అలా ఆలోచించి మనకు కావాల్సినంత నా సాయినాథుడు నాకు ఇస్తాడు అన్న ఒక్క తత్వంలో ఉంటే మనకు మించిన ఆనందం ఉండదు. అలా కాకుండా నిత్యం పరులతోటి మనం పోల్చుకొని నాకు అవి లేవు ఇవి లేవని బాధపడితే చాలా బాధపడతాం. శాంత కర్వండీకర్ అనే ఒక బ్రాహ్మడు ఉండేవాడండి ఒకప్పుడు షిరిడీలో. ఆయనకు ఒక అమ్మాయి ఉండేది, శాంత అని, చిన్నపిల్ల. బాబాని దగ్గరికి వెళ్ళి ఆడుకునేది. కానీ బాబాని ఏమని పిలిచేది? అన్నా అన్నా అని పిలిచేది. బాబా అన్నా బాబా అన్నా పిలిచేది. అంటే వయసులో తారతమ్యం ఉన్నా సరే బాబా అన్నా అంటూ పిలిచేది. అలా పిలుస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంటే, ఒకరోజు ఆడుకుంటున్నప్పుడు నేల మలిగి బావిలో పడిపోతుంది. పడిపోగానే ఎవరైనా మనమేమంటాం? అమ్మా ఏదో పిలుస్తాం. కానీ ఆ అమ్మాయి పిలిచింది తెలుసు, అప్పుడు బాబా అన్న అంటూ పెద్ద కేకేస్తాయి. కేకేగానే ఆ యొక్క అరుపు బాబా చెవిని పడుతుంది. పడగానే ఏమవుతుంది? బాబా గారు వెంటనే వస్తే పడిపోతున్న అమ్మాయిని రక్షించి తీసుకొచ్చి బావి గట్టు మీద కూర్చోబెడతారు. చాలాసేపటికి బాబా ద్వారకామాయిలో ఉన్నాడు, ఆ అమ్మాయి గట్టు మీద ఉంది. ఈ చూస్తున్న జనానికి అర్థం కాదు. వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఏమన్నా అయిందా అని అడుగుతారు. 20 అడుగులు నీటి లోతులో ఉన్న బావిలో కూడా ఆ అమ్మాయికి చిన్న దెబ్బ తగలదు, శరీరం తడవదు. ఆ అమ్మాయిని అడుగుతారు, అమ్మా ఏం జరిగిందంటే, నేను పడిపోతున్నాను, ఆయన చేయబట్టుకొని లాగా కూర్చోబెట్టారు బాబా అన్న అని చెప్తాడు. అంటే ఇలాంటి సంఘటనే వేమూరు వెంకటేశ్వరరావు గారి జీవితంలో కూడా జరిగింది. వాళ్ళ అబ్బాయి కూడా బావిలో పడిపోతే వాళ్ళ ఆవిడ అరిస్తే బాబా అని కేకబెడితే గట్టు మీద కూర్చోబెడతాడు వాళ్ళ అబ్బాయిని బాబా గారు. రేపల్లో జరిగింది ఈ సంఘటన. వేమూరు వెంకటేశ్వరరావు శ్రీ సాయి సత్యవ్రతం రాశారు, శ్రీ సాయినాథ సచరిత్ర కూడా రాశారు ఆయన. అద్భుతంగా ఉంటుంది పుస్తకం. అంతటి గొప్ప మహానుభావులు నడయాడని నేల ఇది. అలాంటి సంఘటనలు వింటుంటేనే మనకు గగురుపాటు వస్తుంది. అంటే ఒక ఆపద వస్తుంటే బాబా గారు రక్షించటం అనేది తన తర్వాతే. ఎవరైనా రక్షించడానికి ముందు బాబా అంటే వెంటనే రక్షిస్తాడు. దాంట్లో ఇసుమంతైనా అనుమానం లేదు. మరి మనందరం షిరిడీలో చావడి చూడగానే ఎదురుగా ఉన్న ఒక చోటకి వెళ్తాం. ఎక్కడికి? అబ్దుల్లా బాబా దగ్గరికి. అబ్దుల్లా బాబా ఎలా వచ్చాడు అసలు? 1889 సంవత్సరంలో అమీరుద్దీన్ అనే నాందేడ్ వ్యక్తి దగ్గర ఉండేవాడు. ఆయన మహానుభావుడి దగ్గర, ఫకీర్ దగ్గర ఉన్నప్పుడు ఆయన కల్లో కనిపించి ఏం చెప్తాడు బాబా గారు? 2 మామిడి పళ్ళు ఇచ్చి నా దగ్గరికి పంపించి షిరిడీ పంపించి అని చెప్తాడు. లేచి చూడగానే ఆ 2 మామిడి పళ్ళు ఎదురుకు కనిపిస్తాయి అమీరుద్దీన్కి. అమ్మో ఇది నిజమే అని చెప్పి వెంటనే అబ్దుల్లా చేతిలో పెట్టి నువ్వు షిరిడీ వెళ్ళని చెప్తాడు. ఆ 2 మామిడి పళ్ళు తీసుకొని షిరిడీ వస్తాడు అబ్దుల్లా బాబా. రాగానే నా కాకి వచ్చింది అంటాడు. నా కాకి వచ్చింది అంటాడు. ఆ రోజు నుంచి అబ్దుల్లా బాబా సేవ చేస్తూనే ఉన్నాడు. మీరు ఒక విషయం గమనించారో లేదో, బాబా గారు ఎప్పుడు తనతో పాటు కూర్చోబెట్టి అబ్దుల్లా బాబాకి భోజనం పెట్టల.
బాబా గారు ఎప్పుడూ దక్షిణ వేళ అబ్దుల్లా బాబాకి తన్ను కూడా భిక్షాటన చేసి తినమన్నారు అబ్దుల్లా బాబాని. అంతేకాకుండా ఇక్కడ ఒక అబ్దుల్లా బాబా ఒక పని చేశాడండి. బాబా గారు నోటెంబటి వచ్చిన పదాలన్నీ పుస్తకంలో రాసుకునేవాడు. ఆయన ఏ మాట మాట్లాడితే అన్ని బుక్లో రాసుకునేవాడు. రాసుకొని అది పెద్ద గ్రంథం అయింది. బాబా గారు సమాధి చెందిన తర్వాత ఏమైనా వచ్చి సమస్య అడిగితే ఆ పుస్తకంలో పుట తీసి మధ్యలో పేజీ చదివితే ఆన్సర్ వచ్చేదండి. ఆ రోజుల్లో అంతటి గొప్పవాడు అబ్దుల్లా బాబా. అంటే బాబా గారి యొక్క సేవ చేస్తే ఖచ్చితంగా మనకి ఆయన యొక్క దృష్టి పడితే మనకు అలాంటి అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. మరి ఎవరో రావటం, ఎవరో అడగటం, మరి దానికి తగ్గిన సమస్య బాబా గారు చెప్పిన దాంట్లో ఉండటం అనేది మామూలు విషయం కాదు. ఇక ఇలాంటివి మనం ఎన్నో చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ అందరికీ షిరిడీలో ఒక వ్యక్తిని చావడి బాబా అంటారు. ఎవరో తెలుసా? శివనేశన్ స్వామిని. ఆయన్ని సాయి సేవకుడుగా ఎక్కువగా పిలుస్తారు. వారి సమాధి మందిరం కూడా ఇప్పుడు అక్కడ ఉంది. శివనేశన్ స్వామి జీవితంలో ఒక అద్భుతమైన లీల జరిగిందండి. నేను అది చదివిన తర్వాత ఖచ్చితంగా మీకు చెప్దాం అనుకున్నాను. మనం జనరల్గా అనేక మందిరాలకు వెళ్తుంటాం, వెళ్ళి అక్కడ శుభ్రం చేస్తుంటాం. పటాలు, విగ్రహాలు, ఏదైనా పండగ ముందల వాళ్ళు సాయి సేవకులుగా మనల్ని పిలుస్తూ ఉంటారు. అనేక మంది పిలిచి శుభ్రం చేయాలి, రండి మీరు చెయ్యండి అంటుంటారు. మనం ఈయన కోసం పోవాలా, ఈయన రమ్మన్నాడు పోవాలా అని నేను కొద్దిగా ఫీల్ అవుతా, బాధపడతా, తప్పను, మొహమాటం కోసం వెళ్ళి చేస్తూ ఉంటాం. కానీ శివనేశన్ స్వామిని తన జీవిత కాలంలో ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదండి. ప్రతిరోజు 4 ముందే లేచి ద్వారకామాయి శుభ్రం చేసేవాడు. మనం ఇందాక చెప్పిన బండ మీద ఉన్న పటం ఉంది కదా, ఆ పటాన్ని, బండని అన్నీ శుభ్రం చేసేవాడు ద్వారకామాయిని కూడా శివనేశన్ స్వామి. చేస్తున్నప్పుడు ఒకసారి ఆయనకి ఆ బాబా తత్వంలో ఉండి చేసినప్పుడు ఆయనకి పటం నుంచి మాటలు వినిపించినాయి. ఏమని వినిపించినాయి? ఇప్పుడు కొంతమంది తమిళులు రాబోతున్నారు, వాళ్ళ అబ్బాయి తప్పిపోయాడు, ఈ రోజు నుంచి 3వ రోజుకి తిరిగి వస్తాడు ఇంటికి, వాళ్ళకి చెప్పు అని చెప్పి మాటలు వినిపిస్తాయి. వినిపించగానే శివనేశన్ స్వామి ఏమి ఆశ్చర్యపోడు, ఎందుకంటే బాబా తత్వం తెలిసింది కాబట్టి ఆయనకి. బాబా ఏదో సందేశం ఇస్తున్నాడని చెప్పి ఆ తమిళుల కోసం వెయిట్ చేస్తా నుంచుంటాడు. అక్కడ నుంచుంటే కాసేపటికి క్యూ లైన్లో భక్తులు వదులుతారు కదా, ద్వారకామాయిలోకి వచ్చి తమిళంలో మాట్లాడుతూ కొంతమంది వస్తారు. రాగానే వాళ్ళని పిలిచి శివనేశన్ స్వామి ఒకటే అంటాడు, మీ అబ్బాయి తప్పిపోయాడు కదా, మీరు ఇంటికి వెళ్ళండి, ఖచ్చితంగా 3వ రోజుకి మీ అబ్బాయి తిరిగి వస్తాడని చెప్తాడు. ఆశ్చర్యపోవటం వాళ్ళ వంతు అవుతుంది. అసలు మేము రావటం ఏంది, మాకు తమిళం ఏంది, మేము తమిళంలో మాట్లాడుకుంటాం, మీకు ఎలా అర్థమవుతుంది, మా అబ్బాయి తప్పిపోయాడు, ఈ విషయం మీకు ఎలా తెలిసింది అంటాడు. బాబా గారు చెప్పాడంటారు. అనగానే వాళ్ళు వెంటనే ఆయన కాళ్ళ మీద పడతారు. కాళ్ళ మీద పడితే అప్పుడు ఆయన ఏమంటే, నాకు నమస్కరించకండి, మనందరినీ సర్వవేళలా కాపాడేవాడు బాబా, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోండి. బ్రహ్మ రాతైనా మారుతుందేమో కానీ బాబా మాటకు తిరుగుండదు. మీరు ఏమాత్రం సంకోచించకుండా మీరు వెళ్ళండి, మీ అబ్బాయి తప్పక తిరిగి వస్తాడని చెప్తాడు. అది మీరు నేనేదేం చేస్తాం, బాబా నాకే చెప్పాడు, నాకు దండం పెట్టండి, ఆ తర్వాత బాబాకు పెట్టండి, నా అంతటి వాళ్ళు లేడు, నా మహాభక్తుడు భక్త శిఖామణి, అయితే నా పేరు పక్కన బాబాని తగిలించండి అని చెప్తాం. కానీ ఆయన అలా మాట, బాబాకి దండం పెట్టమన్నాడు, బాబాకి నమస్కారం చేసుకోమన్నాడు. అక్కడే శివనేశన్ స్వామి యొక్క వ్యక్తిత్వం చూడాలి మనం. ఒక్క చిన్న విజయం లభిస్తేనే నా అంతటి వాడు లేడు అహం వచ్చేస్తుంది మనకి. నేనండి చేసింది, మీరు పట్టించుకోవట్లేదేంది, నేను చేశా, నేను అని వచ్చేస్తాయి. కానీ బాబా అక్కడ శివనేశన్ స్వామి ఆ మాటల్లా బాబా మాట్లాడాడు, బాబా చెప్పాడని చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, నిజంగా తిరిగి వస్తే మీకు చెప్తా ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్తాడు, 3వ రోజు అబ్బాయి తిరిగి వస్తాడు, మళ్ళీ వాళ్ళు ఉత్తరం రాస్తారు శివనేశన్ స్వామికి, ఇట్లా తిరిగి వచ్చాడని కృతజ్ఞతలు చెప్తూ రాశాడు. అట్లాంటి అద్భుతమైన లీల శివనేశన్ స్వామి గారి జీవితంలో జరిగింది. మరి ఎక్కడ మనిషి తప్పిపోవటం, ఎక్కడ రావటం, ఎక్కడ మళ్ళీ ఆ పిల్లవాడు ఇదవటం జరిగింది. మీకు ఇందాక చెప్తూ వచ్చా నేను బీవీపూరి మందిరం గురించి, ప్రధాన యొక్క సంగతి చెప్పాను. వస్తానన్నాడు, వచ్చాడు, గొర్రెల కాపరిగా పూలేశాడని చెప్పా. అసలు ప్రధాన ఎలా వచ్చాడు షిరిడీకి, ఆ కథ గురించి మీకు తెలుసా? ప్రధానం రెవెన్యూ బిల్ కలెక్టర్,
ఒక ఆప్తమిత్రుడు షిరిడి సాయి భక్తుడు షిరిడి రమ్మంటాడు, నేను రానంటాడు. నువ్వు రా అంటాడు, నేను రానంటాడు. మూడోసారి గట్టిగా అడిగితే సరే 2 షరతుల మీద వస్తానంటాడు. ఒకటి, బాబాకి నేను నమస్కరించను. రెండోది, బాబా పాదతీర్థం నేను తీసుకోనంటాడు. సరే నీ ఇష్టం, నువ్వు రా అంటాడు. వీళ్ళిద్దరు ఎలాగానే ఏమవుతుంది, అక్కడ ద్వారకామాయిలో విపరీతమైన భక్తులు ఉంటారు. ఆ భక్తులు ఉండగానే ఈయన మూల కూర్చుంటాడు. ప్రధానం మూల కూర్చొని బాబాను చూస్తుంటే అప్పుడు బాబా గారు ఏమంటారు, ఆ వెధవను నా దగ్గరకు తీసుకురండి, సాధువులు అంటే అగౌరవమా, వాడికి మంచేదో చెడేదో చెప్పాలంటాడు. చెప్పాలనగానే ప్రధాని దగ్గరికి వెళ్తాడు. ప్రధాని దగ్గరికి వెళ్ళగానే ప్రధానికి ఏమవుతుందంటే, అప్పుడే అతను అన్ని బిల్ కలెక్టర్ కదా, డబ్బులన్నీ వసూలు చేసి 2 జేబుల్లో, ప్యాంటు జేబుల్లో డబ్బులు బాగుంటాయి. బాబా గారు దక్షిణీ అంటాడు, జేబులో ఇస్తాడు. మళ్ళీ ఈ జేబులో అడుగుతాడు, ఇస్తాడు. ప్యాంటు జేబులో మొత్తం తీసేసుకుంటాడు. అసలు నువ్వు వెళ్ళిపో అంటాడు. ప్రాణ స్నేహితుడు ఏమంటాడు, బాబా గారి నుంచి నీ ఆజ్ఞ వచ్చింది, నువ్వు వెళ్ళిపో, నేను ఇక్కడ ఉంటాను, నువ్వు వెళ్ళిపో అంటాడు. ఇక ప్రధానికి ఏం అర్థం కాదు. ఒక మనిషిని పిలిచి పూర్తిగా డబ్బులు తీసుకొని నువ్వు వెళ్ళు అంటే, అతని గ్రామం పక్కన లేదు, ఎక్కడో బీవీపూర్ వెళ్ళాలి, ఎక్కడ షిరిడి అని ఏమి ఆలోచించడు. బాబా అనుగ్రహించాడని చెప్పి కోపర్గాం నడక బయలుదేరతాడు. నడక మార్గాన కొద్ది దూరంగా వెళ్ళగానే ఒక జట్కా బండి వస్తుంది. జట్కా బండి వచ్చి, స్వామి నేను కోపర్గాం వెళ్తున్నాను, రండి ఎక్కడి అని అడుగుద్ది. సరే పిలిచాడు కదా, సమయానికి నడిసే పని తెప్పిందని జట్కా బండి ఎక్కుతాడు. చక్కగా కోపర్గాం వెళ్తారు. కోపర్గాం వెళ్ళగానే దిగుతాడు. మళ్ళీ సంశయం పట్టుకుంటుంది. ఇప్పుడు డబ్బులు లేవు, టాంగావాడికి ఇవ్వాలి, రైలు టికెట్ కొనాలి. తన చేతికున్న బంగారు ఉంగరం ఉంటుంది, ఇట్లా తీసి ఇవ్వబోతా ఉంటాడు టాంగావాడికి. ఈ బంగారం ఉంగరం అమ్ముకొని మీరు ఇచ్చేసేసేయండి డబ్బులు అని చెప్తాడు. డబ్బులు అని చెప్తే ఒక అపరిచిత వ్యక్తి వస్తాడండి అక్కడికి నడుచుకుంటా వచ్చేసి, ఆ టాంగావాడికి డబ్బులు ఇస్తాడు, ఈయన చేతిలో రైలు టికెట్ పెడతాడు బీవీపూర్కి. ఈయన వెళ్లాల్సిన ఊరికే పెడతాడు, చేతిలో పెట్టి ఈయన ఇట్లా చూసుకునే లోపల ఆ వ్యక్తి మాయమైపోతాడు. ఇదేంటి ఈ మనిషి ఎక్కడ వెళ్ళాడు అంటే, టాంగావాడు అంటాడు, ఆయన ఇచ్చాడు కదండి, మీ బంగారం ఉంగరం వద్దు, మీరు వెళ్ళండి, రైలు వెళ్ళిపోతుంది, ముందర మీరు ఎక్కి కూర్చోండి, పోయి రైలు పోతుంది, రైలు మిస్ అయితే మళ్ళీ ఇప్పుడు రేపటిదాకా రైలు లేదని చెప్తాడు. ఇక సరే బతుకు జీవుడా అంటూ బాబా గారు ఇచ్చారు కదా, పంపించారు కదా అని ఎక్కి కూర్చుంటాడు. నైట్కి చేరుకుంటాడు ఇల్లు, తెల్లారుతుంది. ఇక ప్రాణ సంకటం పట్టుకుంది. ఈయనేం చేశాడు, ప్రభుత్వం తరపున వసూలు చేశాడు చాలా లక్షల రూపాయలు, వేల రూపాయలు. ఇవన్నీ బాబా గారు తీసుకున్నాడు. పొద్దునెళ్తే ట్రెజరీలో జమ చేయాలి, జమ చేయకపోతే కేసు అవుద్ది, లేకపోతే ఛార్జెస్ పెడతారు, జైలు శిక్ష వేస్తారు. ఏం చేయాలని చెప్పి తెలివిగా సెలవు చీటీ రాసి ఆఫీస్కి పంపిస్తాడు. నేను కొన్ని రోజులు సెలవు పెడుతున్నాను, నేను రావట్లేదు అంటాడు. ఆఫీసు నుంచి ఒక తంతి వార్త వస్తుంది, ఒక టెలిగ్రామ్ వస్తుంది. ఏమనంటే, ప్రధాన్ గారు మీరు అనుకున్న లక్ష్యానికంటే ఎక్కువగా వసూలు చేశారు, కంగ్రాచులేషన్స్ మీకు, మీ అంత వసూలు ఎవరూ చేయలేదు, మీ నగదు పొద్దున్నే జమ చేశారు, మీ వాడు వచ్చి జమ చేశాడని చెప్పి వార్త వస్తుంది. ఆ అమౌంట్ చూస్తాడు ఒక్కసారి, ఆ సొమ్ము చూడగానే ప్రధానికి వణుకు వచ్చేస్తాయి. బాబా గారు తీసుకున్న సొమ్ము కంటే త్రిపుల్ అమౌంట్ జమ అవుతుంది అక్కడ. అంటే ఏంటి, దీన్ని బట్టి అర్థం ఏంటి, బాబాకి మనం రూపాయి ఇస్తే మళ్ళీ 3 తిరిగిస్తాడు. దాంట్లో ఇసుమంతైనా అనుమానం లేదు. మనం ఇచ్చేటప్పుడే 100 రకాలుగా ఆలోచిస్తాం. అయ్యో నరసింహరావు గారు పిలిచారు, వెళ్ళాలా, ఈ ఎండల్లో కష్టం, తిరగటం చేయటం అని మనం ఆలోచించామా, మనం అక్కడే ఉండిపోతాం. అలా కాదు, బాబా కోసం వెళ్ళాలి, బాబా పేరు మీద మనల్ని పిలిచారు, ఆయన గురించి 4 మంచి మాటలు చెప్పాలి, అక్కడ వినటానికి అనేక మంది వస్తారు, మన వంతు మన పాత్ర పోషించాలి అనే భావంతో ఎప్పుడైతే నువ్వు ముందుకు కదిలావో నువ్వు బాబా గారి కోసం వచ్చినట్టు. అంతేకాని మనం క్యాలిక్యులేటెడ్ మైండ్తో ఉన్నాం అనుకోండి, ఆ క్యాలిక్యులేటెడ్ మైండ్ మనకంటే బాగా తెలుసు ఆయన క్యాలిక్యులేటర్ మైండ్ బాబా గారికి. కాబట్టి మనం దక్షిణ ఇచ్చేటప్పుడు, బాబా సేవ చేసేటప్పుడు ఫలితాన్ని ఆశించకుండా చేస్తే ఆయన చక్కగా సంతోషపడతాడు. ఆయన అద్భుతంగా మనకి ఏది కావాలో అది ఇస్తాడు. ఇక ఇంకొక మందిరం గురించి మీ అందరికి తెలిసిందే, పూణే శివాజీ నగర్ మందిరం. మీరందరూ చూసే ఉంటారు చాలా వరకు పూణే వెళ్తే. ఆ శివాజీ నగర్ మందిరం చాలా అద్భుతమైన మందిరం. అక్కడ చాలా చక్కటి చిత్రపటం ఉంటుంది.
ఒకసారి ఏమవుతుంది, 1961లో ఆనకట్ట తెగిపోతుంది. ఆనకట్ట తెగిపోతే నీళ్ళన్నీ వచ్చి పూనా నగరం అంతా మునిగిపోద్ది. ఎట్లా మునిగిపోద్ది అంటే బిల్డింగ్లన్నీ మునిగిపోతాయి, చెట్లన్నీ కూడా మునిగిపోతాయి. ఒక 4 రోజుల తర్వాత వచ్చి బురద తీస్తారు, మందిరం బురదంతా తీస్తారు. తీసిన తర్వాత చూస్తే అక్కడ ఔదంబర వృక్షం మాత్రం ఉంటుంది, అది మాత్రం వరగదు. ఆ చక్కెర చుట్లన్నీ ఒరిగిపోతాయి, చెట్టు మాత్రం మేడి చెట్టు మాత్రం అలానే ఉంటుంది. సరే అని చెప్పి బాబా పటం దగ్గరికి వెళ్తారు. ఆ పటం దగ్గరికి వెళ్తే పటం చెక్కు చెదరదండి, ఇప్పటికీ ఉంది శివాజీ నగర్ మందిరంలో. అంటే అంత నీళ్లు వచ్చినా సరే పటం కొద్ది కూడా పాడైపోలా. అంటే నీళ్ళల్లో మనం ఏదన్నా పటం పెట్టండి, తీయండి ఒక్కసారి, మీకు పరిస్థితి అర్థమవుద్ది. అలాంటిది 4 రోజులు నీళ్ళల్లో ఉండి కూడా ఆ పటం చెక్కు చెదరలేదు. అలాంటి అద్భుతమైన లీల పూనాలో శివాజీ నగర్లో ఆ మందిరంలో ఛాయాచిత్రం జరిగింది. ఇప్పటికీ అనేక మంది వెళ్ళి ఆ మందిరాన్ని షిరిడీలాగా దర్శిస్తూ ఉంటారు. ఇక బాబా గురించి అనేక విషయాలు మనం చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. మనం ముఖ్యంగా శివనేశన్ స్వామి విషయంలోనే ఇంకొకటి చక్కటి జరిగింది. 1975లో జరిగిందండి. రామచంద్ర దేశ్ముఖ్ అని ఒక అతను ఉండేవాడు. అతను తల్లిదండ్రులు ఎక్కువగా బాబా గారిని ఎక్కువగా పూజిస్తూ ఉండేవాళ్ళు. ఈ దేశ్ముఖ్ మాత్రం నమ్మేవాడు కాదు. ఏమని, ఎక్కువగా బాబా అంటే ఏమి లేదు, ఇవన్నీ నమ్మకూడదు, ఇవన్నీ ఫకీర్లు నమ్మటం ఏంటి అనే ఒక వితండవాదం చేస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక కూతురుంది. ఆ కూతురుంటే ఆ కూతురికి మ్యారేజ్ సెటిల్ అవుద్ది. మగపిల్లవాళ్ళతో మాట్లాడతారు, పలానా రోజు పెళ్ళి అనుకుంటారు. మగపిల్లవాళ్ళు ఒక 100 మంది వస్తానని చెప్తారు. ఈయన 100 మందికి చక్కటి ఏర్పాట్లు చేసుకుంటాడు. పాపం 100 మంది వస్తారని చెప్పి 100 మందికి భోజనం ఏర్పాట్లు చేస్తారు. కానీ ఆ మగపిల్లవాళ్ళు ఏం చేస్తారు, 200 మంది వస్తారు భోజనానికి. ఈయనకి కాళ్ళు చేతులు ఆడవు. ఏం చెయ్యాలి అని కాళ్ళు చేతులు ఆడవు. ఏం చెయ్యాలని చెప్పేసి వెంటనే చావడి దగ్గర, మరి ఆ గురుస్థానం ఎదురుగా మెట్లకుందన్న శివనేశన్ స్వామి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి నమస్కారం చేసుకొని, స్వామి ఇట్లా సమస్య వచ్చింది, ఇప్పుడు వండటానికి సమయం సరిపోదు, మీరు ఏదైనా మార్గం చెప్పండి, బాబాని నమస్కారం చేసుకొని అని చెప్తాడు. చెప్తే వెంటనే ఆయన ఏమంటారంటే, శివనేశన్ స్వామి మీరు ఒక పని చేయండి, వంట పదార్థాలన్నిటి మీద విభూది చల్లండి, బాబా విభూది చల్లి చక్కటి గుడ్డ కప్పేసేయండి. గుడ్డ కప్పిన తర్వాత వంట పదార్థాలు వడ్డించటం స్టార్ట్ చేయండి. ఎట్టి పరిస్థితిలో ఆ పైన కప్పిన గుడ్డ తీయద్దు, పూర్తయిన తర్వాత మాత్రమే ఆ క్లాత్ తీయండి అని చెప్తారు. వీళ్ళు అలానే కొద్దిగా మూత ఎత్తి ఆ క్లాత్ అలానే ఉంచి వడ్డన స్టార్ట్ చేస్తారు. చేస్తే 200 మందికి సరిపోతుంది వంట. సరిపోయిన తర్వాత ఇక అందరు తినేశారు కదా, అయిపోయిన తర్వాత ఆ ప్లేట్లు తీసి ఆ క్లాత్ తీసి చూస్తే ఎంతైతే వండారో అంతే ఉంటాయి అక్కడ ఆహార పదార్థాలు. వెంటనే శివనేశన్ స్వామి దగ్గరికి వచ్చి అడుగుతారు, స్వామి ఇట్లా అలానే ఉన్నాయి పదార్థాలంటే, ఆ పదార్థాలన్నీ ద్వారకామాయి దగ్గర ముందుకు తీసుకువచ్చి ఎవరైతే భక్తులు వచ్చారో వాళ్ళకి అన్నదానం చేయండి అని చెప్తాడు శివనేశన్ స్వామి. వెంటనే ఆ రోజు నుంచి దేశముఖ్ కూడా బాబా భక్తుడు అవుతాడు. ఆ పదార్థాలన్నీ అన్నదానం చేయటం జరుగుతుంది. టైం 5 minutes. ఓకే. మనం అనేకం చేస్తుంటాం. మరి బాబా కృప పొందటం ఎలా? పొందటానికి ఏదైనా ఒక చిన్న సలహా ఏదైనా ఉందా అంటే ఉన్నదండి. మనం ఒక ఆఫీస్కి వెళ్ళాం, పని అవ్వదు అనుకున్నాం. అనుకోకుండా ఆఫీసర్ కలిశాడు, బాగా మాట్లాడాడు, పని అయిపోయింది. వెంటనే ఏం చేస్తాం, ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం సార్, మీరు చెప్పటం వల్ల వెంటనే పని అయిందని కృతజ్ఞత చెప్తామా లేదా? ఆ మనిషికి, ఆఫీసర్ గారికి చెప్తాం కదా చక్కగా. అట్లానే మన జీవితంలో ఏదైనా బాబా వల్ల మనకి ఒక మంచి జరిగింది అనుకోండి, కృతజ్ఞత చెప్పటం అలవాటు చేసుకోండి. ఆయనకి థ్యాంక్స్ చెప్పటం అంటే ఏంటి, బాబా నీ దయ వల్ల ఈరోజు
నేను మాట్లాడగలిగాను, ఈరోజు నీ లీలలు చెప్పగలిగాను, నీకు అనేక ధన్యవాదములు అనే కృతజ్ఞత అనేది చెప్పడం అలవాటు చేసుకోండి. మనస్ఫూర్తిగా చెప్పండి. అక్కడ ఉన్నది మీరు బాబానే. బాబా నా మాట వింటున్నాడన్న భావనతో కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే కృతజ్ఞత బాబా గారికి చెప్తారో బాబా గారు మీ యొక్క కృతజ్ఞత స్వీకరించి మీకు మరింత శుభాలు కలగచేస్తారు. శుభాల కోసం మనం బాబాని కోరుకోవటం తప్పు లేదు, కానీ అవి ఆలస్యం అవుతున్నవి అని చెప్పి బాధపడటం మానివేసేయండి. నాకే ఎందుకు జరగలేదు, అందరికీ జరుగుతున్నాయి, నేనే ఎందుకు వెనకపడుతున్నాను అన్న బాధ తీసేయండి. బాబా అన్ని గమనిస్తున్నారు, అన్ని చూస్తారు. తన బిడ్డని తాను కాకపోతే ఎవరు రక్షిస్తారు చెప్పండి? చక్కగా రక్షిస్తాడు, దాంట్లో విసుమంతైనా అనుమానం లేదు. ఎందుకంటే మనందరం బాబా బిడ్డలం. బాబా ప్రేమ స్వరూపుడు. షిరిడీలోనే లేడు, అన్ని చోట్ల ఉన్నాడు, అన్నింటా ఉన్నాడు. ప్రతి వ్యక్తిలోనూ బాబా చెప్పాడు అని చెప్పి మనం ముందుకు ఎప్పుడైతే వెళ్తామో ఖచ్చితంగా బాబా మనకు కరుణిస్తాడు. మనకి ఏదైనా సమస్య వచ్చింది, చక్కగా బాబా దగ్గర చీటీలు వేసేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఐడియా ఉందా? కాకాసాహెబ్ దీక్షిత్. ఎప్పుడు వచ్చింది అది? బాబా మహాసమాధి పర్వదినం ఎప్పుడు చెయ్యాలి అన్న అప్పుడు వచ్చింది. ఏకాదశి చెయ్యాలా, దశమి చెయ్యాలా అన్నప్పుడు చీటీలు వేస్తే దశమి రోజే చెయ్యాలని వచ్చింది. అప్పటి నుంచే చీటీలు వేయటం ప్రారంభించాం. అలానే సచరిత్ర కూడా అనుకోకుండా తీసి వేలు పెడతాం, అక్కడికి నీకు సమాధానం, ప్రశ్నకి సమాధానం వస్తుందని చెప్తాం. ఇలాంటివన్నీ బాబా మార్గంలో ఉన్నాయి. మనకు ఒకరితో పని లేదు, ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. బాబాని పరిపూర్ణంగా సర్వస్వ శరణాగతి అని నమ్మి మనం ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుంటామో, మీకు నచ్చిన నామం ఓం శ్రీ సాయిరామ్ కావచ్చు, ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి కావచ్చు, సాయిబాబా కావచ్చు, సాయి సాయి కావచ్చు, ఏదైనా మనస్ఫూర్తిగా నామం చేయండి. మీరు చేస్తున్న నామం, మీరు మనసులో చేస్తున్న నామం మీరు వినటం అలవాటు చేసుకోండి. ఏకాగ్రత కలుగుతుంది. ఖచ్చితంగా మనం ఎప్పుడైతే నామస్మరణ చేస్తామో మన పక్కన బాబా నుంచొని ఉంటాడు. దాంట్లో విసుమంతైన అనుమానం లేదు. ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ నరసింహారావు గారికి, బేబమ్మ గారికి, శ్రీమతి లక్ష్మి గారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి సమావేశాలు అనేకం జరపాలని, అనేక లీలలు బయటికి రావాలని, బాబా యొక్క చరణాలు మనం గట్టిగా పట్టుకోవాలి, ఆయన ప్రేమతత్వాన్ని మనం అందుకోవాలని ఒక తపనతో బిగించేసిన ఈ సత్సంగాలు అద్భుతంగా జరుగుతున్నాయి. కాబట్టి వచ్చిన వారు ధన్యులు, చూసిన వారు ధన్యులు, విన్నవారు ధన్యులు. బాబా కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ అండి.